నమస్తే సార్. నమస్తే. పెద్ద నుంచి అంటే ఐటమ్ సాంగ్ ఒకటి ప్రోమో రిలీజ్ అయింది కదా, హెల్లో హెల్లో అని చెప్పి, ఎలా ఉంది సార్? అది చాలా ఎనర్జెటిక్గా ఉందమ్మా. అంటే రామ్ చరణ్ గారిని మ్యాక్సిమం ఒక స్టెప్స్లో యూటిలైజ్ చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంది. ఇంకా డ్యాన్సులు అంటే ఏదైనా సరే అల్టిమేట్గా ఉంటుంది రామ్ చరణ్ గారితో. అది మనం వాడుకోవటమే తేడా. ఆయన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటే కనుక ఎక్సలెంట్ అనమాట. ఈ సాంగ్ ప్రోమో హల్లో 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 అది ఎలా ఉందంటే ఇంకా హై ఎనర్జెటిక్ మూమెంట్స్ అనమాట. ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. శృతి హాసన్ గారు ఒకటి జత అయింది. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టుగా వాళ్ళు చేయటం అనేది ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఎక్స్ట్రాడినరీ ప్రోమో అయితే ఇందాక రిలీజ్ అయిందండి. అది సాంగ్ అయితే రేపు రిలీజ్ అవుద్ది, ఫుల్ సాంగ్. ఇంకా దగ్గరగా ఏంటంటే జూన్ 4th రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రమోషన్స్ కూడా కొంచెం విగరస్గా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా వరుసగా అంటే బుచ్చిబాబు గారి ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళ కారులో మాట్లాడుకున్న ఇది ఇంటరాక్షన్స్ కానీ వరుసగా దించుతున్నారు. అల్టిమేట్గా ఏంటంటే ప్రమోషన్లు ఇంకా ఊపందుకుంటున్నాయని మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలే. ఈ మంత్ ఎండింగ్కి మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా సరే జూన్ 4th మాత్రం షూర్ షాట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. రేపైతే ఈ సాంగ్కి సంబంధించి ప్రోమో ఇందాక వచ్చింది కాబట్టి సాంగ్ అయితే రేపు ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుందండి. మీరందరూ తప్పక చూడండి. అంటే ఇప్పుడు చికిరి సాంగ్ అయితే ట్రోల్ చేశారు కదా, సో హెల్లో హెల్లో ఈ సాంగ్ కూడా ట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇది ఎలాగంటేనమ్మా, ట్రోల్ చేశారు అని మనం అనుకుంటాం కదా. యాక్చువల్గా ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు ఎవరో ట్రోల్ చేయరు. ఆపోజిట్ ఫ్యాన్స్ అని కొంతమంది ఉంటారు. అంటే ఎంత విజయం సాధిస్తే యాంటీ ఫ్యాన్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఎంత గొప్ప విజయం సాధిస్తే అంత ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది జీర్ణించుకోలేని పరిస్థితి. మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలే. ఎందుకంటే వాళ్ళు ఎలాగా ఎదగలేరు. ఎదుగుతున్న వాళ్ళని వీళ్ళు ఎంత ట్రోల్ చేసినా ఆపలేరు. దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడిన అవసరం లేదు. కానీ చికిరి సాంగ్ ట్రోల్ చేసినా, ఎవరిని సాంగ్స్ ట్రోల్ చేసినా అల్టిమేట్గా ఈ సాంగే హైలైట్ అవుద్ది. ఇప్పుడు మొన్న రామ్ చరణ్ గారు ట్రైలర్ ఉంది కదా, ట్రైలర్ అది 24 అవర్స్లో 101 మిలియన్ వచ్చింది. ఇండియన్ హిస్టరీలో ఏ సినిమాకి లేదు అంత అటువంటి ట్రోల్. నెక్స్ట్ ఇంకొక అయింది ఎవరిదో వచ్చింది, అది 64 మిలియన్ వచ్చింది. కానీ దానికి ఏం చెప్పేస్తున్నారంటే ఫాస్టెస్ట్ ఇండియన్ రికార్డ్ అని చెప్తున్నారు. ఏది లెక్కేసినా 24 అవర్స్కే, 24 అవర్స్లోనే ఫాస్టెస్ట్ ఇండియన్ రికార్డ్ ఏదైనా ఉందంటే అది పెద్దలోని ట్రైలరే. ఇంకే గ్లిమ్స్ వచ్చినా అది వచ్చినా సరే అది 64 మిలియన్ దగ్గర వచ్చింది. అది పెద్ద రికార్డ్ని అయితే కొట్టలేదు. సరే, ఎవరో ఫ్యాన్స్ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు కాబట్టి అది పక్కన పెడితే, ప్రోమో అయితే ఈ హెల్లో 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 అనే సాంగ్ ప్రోమో ఇందాక రిలీజ్ అయిందండి. రేపు అయితే కనుక ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుంది. మీరు తప్పక చూసి ఎంజాయ్ చేయండి. ఎలా అనిపించింది సాంగ్ హెల్లో? బాగుందండి సాంగ్ అనేది. స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇద్దరు కాంబినేషన్ కూడా బాగా నడుస్తుంది. కాకపోతే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఒకటండి, ఒకప్పుడు శృతి హాసన్ అంటే ఐరన్ లెగ్ అని చెప్పి అన్నారు. మరి ఇక్కడ డైరెక్టర్ గారు ఏమైనా రిస్క్ తీసుకుంటున్నారా ఆమెను పెట్టేసి? ఇంతకుముందు మృణాలిని గారు అని చెప్పి అనుకున్నారు, ఆమెనే ఉంటే బాగుండేదేమో అని చెప్పి నాకు ఒక ఆలోచన వస్తుంది. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, రాజమౌళి గారు కాశీ అని చెప్పి తీశారు, దాంట్లో కూడా శృతి హాసన్ గారిని పెట్టుకున్నారు. ఆ స్టెప్ ఏమైనా ఇక్కడ బుచ్చిబాబు గారు తీసుకుంటున్నారా? ఇప్పుడు ఈ రెండు రిలీజ్ అయితే కానీ మనకు తెలియదు. శృతి హాసన్ గారి పేరు అనేది ఆ ఐరన్ లెగ్ అనే పేరు మరుగున పడి మళ్ళీ హిట్స్ అనేది స్టార్ట్ అవుతాయా, అది చూడాల్సింది. మరి ఒకవైపు జాన్వీ కపూర్, ఇంకోవైపు శృతి హాసన్ చూపించారు కదా, ఎలా అనిపించింది అది? జాన్వీ కపూర్ గారి నుంచి చెప్పాల్సిన అవసరం లేదండి. జాన్వీ కపూర్ గారిది ఆమె లుక్కే సరిపోతుంది అంటూ, జస్ట్ ఆమె నడక లుక్ అనేది చాలా హై రేంజ్లో ఉంది. బాలీవుడ్ నుంచి ఆమెను ఎందుకు తీసుకొచ్చారని చెప్పి క్లియర్ అర్థమైపోతుంది జనతకు అని చెప్పి. అంటే జనసంఖ్య ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళకి క్లియర్ అర్థమైపోతుంది జాన్వీ కపూర్ గారి లుక్ అనేది ఎలా ఉంటుందని చెప్పి. తనకు లెవెల్గా శృతి హాసన్ గారు రాగలుగుతారా అనేది అది ఒకటి మాత్రం చూసుకోవాలి. ఎందుకు నేను ఇక్కడ చెప్పదలుచుకున్న ఒకటేనండి, శృతి హాసన్ గారు బాలీవుడ్లోకి వెళ్ళారు కానీ బాలీవుడ్లో అంతా సక్సెస్ కాలేకపోయారు. కానీ జానీ గారు అక్కడ బాలీవుడ్లో సక్సెస్ అయ్యారు, ఇక్కడ టాలీవుడ్లోనే సక్సెస్ అవుతున్నారు. సో తనకు తగ్గట్టుగా పోటీ ఇవ్వగలుగుతారా అని చెప్పి అదొకటి మనం మూవీ రిలీజ్ అయ్యాక చూడాల్సి వస్తుంది. సో ఇప్పుడు మొన్న ట్రైలర్ వచ్చింది, ఇప్పుడు సాంగ్ వచ్చింది, మూవీకి డే బై డే బజ్ పెరుగుతుంది అనుకుంటా. చాలా పెరుగుతుందండి డే బై డే బజ్ అనేది. కలెక్షన్ పరంగా మనకు 1000 కోట్ల ఎటు పోదని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది. కాకపోతే రికార్డ్స్ అనేటివి ఎంత తొందర బ్రేక్ చేస్తారు అది మనం చూడాల్సింది మూవీ రిలీజ్ అయ్యాక. సార్, ఇప్పుడు అక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ పెట్టారు ఏఆర్ రెహమాన్ గారి, రామ్ చరణ్ వాళ్ళందరూ ప్రమోషన్ కోసం అని భూపాల్ వెళ్తున్నారు. సో అక్కడ ఎలా ఉండబోతుంది? ఫ్యాన్స్ ఎంతమంది వరకు వస్తారు అనుకుంటున్నారు? చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు మనకు టాలీవుడ్ అని కాదు, మనకు సౌత్ ఇండియా అని చెప్పి తీసుకుంటున్న వాళ్ళు. యాక్చువల్ అయితే మనం ఏదైనా అని ఇప్పటివరకు రిలీజ్ అయిన పెద్ద మూవీస్ అంటే టాలీవుడ్ నుంచి రిలీజ్ అయినాయి. ఒక KGF పక్కన పెడితే RRR కానీ, బాహుబలి అని చెప్పి కానీ ఏమైనా మన టాలీవుడ్ నుంచి వచ్చింది. కాకపోతే వాళ్ళకి తెలిసింది ఏంటంటే సౌత్ ఇండియా అని చెప్పి. సౌత్ ఇండియా అంటే చాలా బజ్ ఉంది అక్కడ వాళ్ళకు.
మనకంటే కూడా బీహార్ వాళ్ళకి ఇంకెక్కువ ఉంది అన్నట్టు. అంటే ఇంతకు ముందు పుష్ప కోసం అల్లు అర్జున్ గారు వెళ్ళారు. సో అదే ప్యాటర్న్ సేమ్ రామ్ చరణ్ గారు ఫాలో అవుతున్నారు అనుకోవచ్చా? ప్యాటర్న్ అని చెప్పేసి కాదండి, మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ పబ్లిసిటీ. చిరంజీవి గారు కూడా ఒకటే ఇచ్చారు మనకు, పిఆర్ అనేది కాస్త తక్కువ ఉంది, దాన్ని పెంచండి అని చెప్పేసి ఆయన సజెషన్ తీసుకోవడం వల్లనే ఈ పబ్లిసిటీ అనేది పెంచుతున్నారు. ఇది శుభసూచకము. అయ్యా బుచ్చిబాబు గారు మనకు 1000 కోట్లు అనేది పక్కా ఖచ్చితంగా అయిపోయింది. కాకపోతే అది ఎంత తొందర కొడతారు. ఈ సినిమాతో అటు పుష్ప ఇటు ఆర్ఆర్ఆర్ రికార్డు కూడా బద్దలు కొట్టాలి. పెద్ద సినిమా నుంచి ఒక ఐటమ్ సాంగ్ ప్రోమో అయితే వచ్చింది, హెల్లో 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 అని చెప్పి. ఎట్లా అనిపించింది మరి? హల్లో హల్లో హల్లల్లో అబ్బాబ్బాబ్బా ఎంత బాగుందమ్మా సాంగ్. ఇటు శృతి హాసన్ ఇటు జాన్వీ కపూర్ ఇద్దరి మధ్యలో రామ్ చరణ్ సూపర్ ఉందిలే సాంగ్. చూశాను, నిజంగా వెరైటీగా ఉంది. ఆయన చొక్కా ఈమె చీరతో ఆమె చొక్కతో ముడివేయాలంట. అంటే పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు అది దాంట్లో ముడివేస్తారు కదా, అలాగా చొక్కా చీరతో ముడివేయాలి. అంటే వెరైటీగా ఉంది, చూడడానికి మామూలుగా లేదు. ఆ సాంగ్ వింటుంటే నిజంగా నవ్వు ఆపుకోలేకపోతున్నాను. నువ్వు కూడా నవ్వాలి, ప్రతి ఒక్కరు నవ్వాలి ఆ సాంగ్ చూసి. అసలు రామ్ చరణ్ నిజంగా ఇలా డాన్స్, నేను రామ్ చరణ్ గారి సాంగ్ త్రిబుల్ ఆర్ కదా ఎన్టీఆర్తో చేసింది, అబ్బా నిజంగా ఇంత బాగా చేస్తాడు అనుకోలేదు. కానీ నిజంగా అంత టాలెంట్ ఉంది. రామ్ చరణ్ గారు కూడా ఇట్లా కూడా ఇంత బాగా డ్యాన్స్ చేస్తారని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. స్టెప్పులు కూడా సూపర్ ఉన్నాయమ్మా. అంటే ఫస్ట్ లో తన కోసం మృణాల్ ఠాకూర్ ని పెడదాం అనుకున్నాను. అవును, ఇప్పుడు శృతి హాసన్ ని పెట్టారు. అవును అవును. బస్ తగ్గిందంటారా పెరిగిందంటారా? ఏం లేదు, శృతి హాసన్ ఏ హీరో పక్కనైనా సరే ఐటెం సాంగ్కి కానీ దేనికైనా సరే ఆమె చాలా బాగా సూట్ అవుతుంది. ఆమె కంటే ఈమెనే బాగుంది. నిజం, ఆ సాంగ్ కొంచెమే వచ్చింది, అది చూడంగానే అప్పుడే నాకు అర్థమైపోయింది వీళ్ళిద్దరి మధ్యలో బాగా హీరో రామ్ చరణ్. ఈ సాంగ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా ఏంటి నాయన? 3 నెలల కోసం సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా అంటే పాట కోసం వెయిట్ చేయడం ఏంటి మరి విచిత్రం? కాకపోతే మనం సినిమా కోసమే వెయిట్ చేస్తున్నాం. ఆ సినిమాలో ఈ పాట ఉంది కాబట్టి మరి వెయిట్ చేయక తప్పదు కదా. ఇప్పటివరకు ట్రైలర్ వచ్చి చాలా బజ్ క్రియేట్ చేసింది. అవును, ఇంకా హైప్ పెరిగింది. ఎలా ఉండబోతుంది మరి పెద్ద మాత్రము చాలా పెద్దగా కనిపిస్తుంది. చాలా బ్లాక్ బాస్టర్ కాబోతుంది. మామూలు హిట్ కాదు, బంపర్ హిట్గా అయిపోతుంది. థ్యాంక్ యూ.